అంటే యూరియా రావాల్సినంత యూరియా వచ్చింది, కానీ ఆ నియంత్రించడంలో ప్లస్ దాన్ని సప్లై చేయడంలో ఆ ప్రచారం ఏదైతే జరిగిందో, కొరత అనే ప్రచారంతో రైతులు హడావిడిగా రావడము చేయడం వలన కొంచెం ఇబ్బంది జరిగింది. కానీ ఈసారి మనం యాప్ ఓరియంటెడ్గా యూరియా సప్లై చేస్తారు. ఈసారి ఎలాంటి యూరియా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇప్పుడు యాప్ అంటున్నారు కదా సార్, యాప్ మీద కూడా చాలా మంది రైతులు కంప్లైంట్ ఏంటంటే కనుక ఇప్పుడు చదువు రాని వాళ్ళకు రైతులు మేము ఆపరేట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాం అనేసి చాలా మంది ప్రజలు చెప్పడం జరుగుతుంది కదా సార్. మీరు ఎవరైతే కనుక చదువుకున్న వాళ్ళకైతే ఓకే యాప్ యూజ్ చేసుకోగలరు, కానీ చదువు ఎవరికైతే రాదో అటువంటి రైతులకి ఇది చాలా ఇబ్బందిగా నడుస్తుంది కదా సార్. మరి ఇప్పుడు దీని ఉద్దేశం ఒకటేనండి, యూరియాను ఈ విధంగానే కొంతమంది దళారులే అనుకోండి, కొంతమంది పడరాని రాజకీయ నాయకులే దీన్ని వేరే విధంగా చూపించి కృత్రిమ కొరతను క్రియేట్ చేసే అవకాశం ఉంది. దాన్ని అలాంటి కాకుండా యాప్ అనేది ఏంటంటే రైతులకు సరిగ్గా పద్ధతిలో మనం సప్లై చేయాలనే ఆలోచనతోనే ఈ యాప్ తీసుకురావడం జరిగింది.